ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరుల చిన్న ప్రార్థన చేసుకున్నామండి. తలవంచినట్లయితే మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దేవునికి కారణభూతుడా, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ యొక్క వాక్యాన్ని వింటుండగా మాలో నాయన ప్రభా, నేను మాకు కావలసిన నీ సత్యంతో, మాకు కావలసిన నీ మాటతో మీరే మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి అయ్యా. మాలో నీకు ఇష్టం లేని క్రియలేమేతోనే వాటన్నిటి నుంచి దూరపరిచి నీ మార్గంలో నడిచే ధన్యత ఈ మాటలు వింటున్న మా అందరికీ అనుగ్రహించు. యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట, ఈ యొక్క శ్రమ దినాల్లో మనము ప్రతిరోజు ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు చెప్పిన మాటను ఆ వ్యక్తి ఎలాగైతే విని దేవునికి విధేయుడై ఉన్నాడో, లేక ఆ మాట వినకపోవటం వల్ల అతనికి వచ్చినటువంటి దుర్భర పరిస్థితుల గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. కొన్ని మాటలు వినుట ద్వారా మనం విశ్వాసం కలుగుతుంది మనలో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు జీవితంలో దేవుడు ఇస్సాకును ఎంతగా కనపరిచాడో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇస్సాకు నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఇస్సాకు నుంచి మనం ఏమి నేర్చుకోకూడదు అనేది కొన్ని చూసినట్లయితే ప్రతి ఒక్కరి నుంచి కూడా కొన్ని మన విషయాలు నేర్చుకోగలం. ఎంత చెడ్డ వ్యక్తి నుంచి అయినా సరే కొన్ని విషయాలు మనం నేర్చుకోగలం. దావీదుని చూసి మనం ఎంతైతే దేవునికి ఇష్టలుగా ఉండాలని నేర్చుకుంటామో, గొలియాతుని చూసి కూడా మనం అలా ఉండకూడదు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోగలుగుతాం. ఈరోజు ఇస్సాకు గురించి మనం చూసినట్లయితే, ఇస్సాకు అబ్రహాము సారాలకు ఏకైక కుమారుడు. దేవుడు మాట ఇచ్చిన తర్వాత వాగ్దాన పుత్రుడిగా జన్మించినటువంటి వ్యక్తి. అబ్రహాముకి 75 సంవత్సరాల్లో ఉన్నప్పుడు వాగ్దానముతో, దేవుని యొక్క మాట ద్వారా, వాగ్దానము ద్వారా నెరవేర్చబడి, ఆ వాగ్దానము 25 సంవత్సరాలు దాటిన తర్వాత నెరవేర్చబడి పుట్టినటువంటి వాగ్దాన పుత్రుడు అబ్రహాము సారాల యొక్క ఏకైక కుమారుడు ఇస్సాకు గురించి మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం. ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటంటే నవ్వించేవాడు అని కూడా అర్థం. ఇస్సాకుకు దేవుడిచ్చిన ఆజ్ఞలు అబ్రహాము ద్వారా దేవుడు ఇస్సాకు జీవితంలో నెరవేర్చాడు. ఏమనంటే, దేవుడైన యెహోవా ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత జరిగిన స్టోరీ ఇది. ఏమనంటే, నీవు ఐగుప్తునకు వెళ్ళొద్దు, ఐగుప్తుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే కరువులో ఉన్నది ఆ ప్రాంతం అంతా కూడా, ఇస్సాకు ఉంటున్న ఆ ప్రాంతము భూభాగం అంతా కూడా. ఐగుప్తుకి వెళ్ళి హ్యాపీగా జీవిద్దాం అంటే దేవుడు అంటున్నాడు, నో వెళ్ళొద్దు, నువ్వు ఐగుప్తునకు వెళ్ళొద్దు, నేను నీకు ఆజ్ఞాపించిన దేశంలో నివసించు, కొంతకాలం ఈ దేశంలో ఉండు, నీ తండ్రి అబ్రహాముతో నేను చేసినటువంటి ప్రమాణమును నెరవేరుస్తానని దేవుడైన యెహోవా ఇస్సాకుతో చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆదికాండము 26వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూడొచ్చు. దేవుడైన యెహోవా ఇస్సాకును ఎంతగా ఆశీర్వదించాడంటే అండి, అది వర్ణించలేం, అంతగా ఆశీర్వదించాడు. ఎలా అంటే, పరదేశిగా ఉన్నాడు గెరారు భూభాగంలో, అబీమెలెకు రాజు ఉంటున్నటువంటి ప్రాంతంలో. వివాహం చేసుకుని రెబ్కాని చేసుకుని ఆ యొక్క దేశంలో ఉన్నాడు. రెబ్కా చాలా అందగత్తి. చూస్తున్నాడు అబీమెలెకు. అడిగాడు, ఎవరు ఆమె అంటే ఇస్సాకు చెప్పాడు, ఆమె నా చెల్లెలని. భార్య అని చెప్తే భర్తను చంపేసి తీసుకెళ్ళిపోతారేమోనని భార్య అని చెప్పలేదు, నా చెల్లె అని చెప్పాడు. సేమ్ స్టోరీ అబ్రహాము సారా జీవితంలో కూడా జరిగింది. సేమ్ ఇద్దరి జీవితంలో కూడా ఇదే స్టోరీ జరిగినట్లుగా మనం చూస్తాం. అయితే ఒకనొక సమయంలో అబీమెలెకు కిటికీలోని చూస్తున్నాడు ఇస్సాకు ఉంటున్న ఇంటిని. చూస్తుండగా ఇస్సాకు రెబ్కాతో సరసమాడటం చూశాడు. ఏంటి సరసమాడుతున్నాడు, చెల్లి అని చెప్పాడు అని పిలిపించి మరలా ఇస్సాకుని అడుగుతాడు. ఇస్సాకు అంటాడు, అయ్యా, ఈ దేశంలో మరి నేను పరదేశిగా ఉన్నాను, నా భార్య అని చెప్తే నన్ను చంపి ఆమెను ఎక్కడైతే తీసుకెళ్ళిపోతారేమోనని నేను నా చెల్లి అని చెప్పాను. నువ్వు అలా చెప్పడం వల్ల ఈ దేశంలో వాళ్ళు ఒకవేళ ఎవరైనా లేనిపోనిది చేసుకుంటే భయంకరమైన పాతకము తెచ్చుకున్న వాళ్ళం అవుతాం మేము. ఎందుకు ఇలా చేసావు, అలా చెప్పడం వల్ల మేము శిక్షకు పాత్రలం అయిపోదుమేమో కదా, ఏదైనా
జరగనది జరుగుంటే అని అబీమెలెకు ఏమంటాడంటే అక్కడ ఉంటున్న జనాలందరిని పిలిచి, ఇక్కడ ఉంటున్న మీరు ఎవరు కూడా ఇతని జోలికి వెళ్ళొద్దు, ఇతని భార్య జోలికి కూడా వెళ్ళొద్దు, ఎవరైనా వెళ్ళినట్లయితే వారికి మరణ శిక్ష అని అబీమెలెకు అక్కడ ఉంటున్న వారందరికీ చెప్తాడు. ఆ తర్వాత అదే ఊర్లో ఇస్సాకు, అప్పుడు కరువుగా ఉంది ఆ ప్రాంతం, కరువులో విత్తనం వేశాడండి. అక్కడ విత్తనాలు వేస్తుంటే అందరూ చూసి హేళన చేశారు, నవ్వుకున్నారు. ఏంటి కరువులో విత్తనం వేస్తున్నాడండి? కానీ దేవుడు ఇస్సాకు పట్ల ఉన్నాడు కనుకనే ఇస్సాకు వేసిన పంట 100 రెట్లు ఫలవంతంగా ఉన్నది. చాలా ఫలవంతమైన పంటను కోయగలిగాడు, 100 పండింది. దేవుడు ఆశీర్వదించాడు కనుకనే ఇస్సాకు అభివృద్ధిలోనికి వచ్చాడు, చాలా అభివృద్ధిలోనికి వస్తున్నాడు. అలాగా చూస్తున్నారు అక్కడ ఉన్న జనాలంతా కూడా ఇస్సాకు యొక్క అభివృద్ధిని. అంత గొప్పగా దేవుడు ఇస్సాకును కనపరిచాడు. అబ్రహాము పరదేశిగా ఉన్నప్పుడు కొన్ని బావులు తవ్వించాడు. ఆ బావులను ఏం చేశారంటే ఫిలిస్తీన్లు మన్నుతో పూడ్చేశారు. మళ్ళీ గెరారులో ఇస్సాకు తన తండ్రి తవ్వినటువంటి బావులను మరలా రీబిల్డ్ చేస్తున్నాడు, మరలా త్రవ్విస్తున్నాడు. అంతేకాదు అబ్రహాము వాటికి కొన్ని పేర్లు పెట్టాడు, మరలా ఆ పేర్లతో మరలా వాటిని త్రవ్విస్తుండగా అక్కడ ఉంటున్నటువంటి వారు గెరారు ప్రాంతస్తులు కాపరులు వచ్చి ఇస్సాకు యొక్క కాపరులతో గొడవాడి చేయటం వల్ల అక్కడ కలహంతో ఒక బావిని తవ్వుతారు. కలహం వస్తుంది, వాళ్ళు వచ్చి ఇది మాది అని చెప్పి అక్కడ ఉంటున్న వారందరినీ గెంటేస్తారు. అక్కడ ఆ బావికి పెట్టిన పేరు ఏంటంటే ఏసేరు అను పేరు పెట్టాడు. ఆ తర్వాత రెండవదిగా మళ్ళీ ఒక బావి తవ్వుతారు. జగడమాడి గెలిచారు కనుక మళ్ళా తవ్వబడిన రెండో బావికి ఏమైనా పేరు పెట్టారంటే సెత్నా అను పేరు పెట్టారు. మూడవదిగా అక్కడ నుండి మళ్ళీ మరొక ఆ చోటుకి వెళ్ళిపోయి ఏ జగడము లేదు, చక్కగా మనం ఎవరితో తలనొప్పి లేకుండా మరలా ఒక బావి తవ్వుకున్నామని చెప్పి ఆ బావికి మరలా ఇంకొక పేరు పెడతారు. ఏం పేరంటే రెహబోత్ అని పేరు పెడతారు. ఆ తర్వాత మరలా బెహేర్షబాకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని బావులు తవ్వుతారు. అక్కడ లాహాయి రోయి అను పేరు పెడతారు. అక్కడ ఇస్సాకు ఏది చేస్తున్నప్పటికీ కూడా గొప్ప ఫలవంతం అవుతుంది. ఇస్సాకు ఏది చేసినప్పటికీ కూడా మంచిగా అభివృద్ధిలోనికి వస్తుంది. అది చూస్తారు అక్కడ ఉంటున్న ప్రజలు, ఇతడు మామూలు మనిషి కాదు, ఇతని పక్షముగా దేవుడు సహాయకుడిగా ఉన్నాడు కనుక మనం ఇతని జోలికి ఏమీ పోవద్దు. ఒకవేళ ఇతడు గొప్పవాడు అయిపోతాడు ఎలాగైనా సరే, ముందుగానే మనం వెళ్ళి అతనితో రాజీ పడిపోదామని చెప్పి వెళ్ళి ఇస్సాకుతో రాజీ పడి, అయ్యా నీ వల్ల మాకు కానీ మా వల్ల నీకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని సమాధాన పడిపోయి, నువ్వు ఇక్కడే ఈ భూభాగంలో నుండి నీవు వల్ల మా వల్ల నీకు ఎటువంటి హాని ఉండదు, నీ వల్ల కూడా మాకు ఎటువంటి హాని చేయొద్దని రాజీ పడిపోయారు. ఇస్సాకు ఎక్కడున్నప్పటికీ కూడా, ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో సమాధానంగా జీవించేవాడు. ఎవరితో కూడా జగడమాడకుండా నెమ్మది సమాధానముతో జీవించాడు. ఆ యొక్క బావులు తవ్వుతున్నప్పుడు వారు వెళ్ళిపోమన్నప్పుడు తల దించుకొని వెళ్ళిపోయాడు తప్ప ఎందుకు మమ్మలను వ్యతిరేకిస్తున్నారని ఎక్కడ కూడా మారు మాట మాట్లాడకుండా వెళ్ళిపోయిన వ్యక్తి ఇస్సాకు. కానీ ఇస్సాకు జీవితం అంతా చూసినట్లయితే అండి, ఈ యొక్క వాక్య ప్రకారంగా దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే అంతగా ఆశీర్వదించాడు. గొప్ప జీవితాన్ని పొందుకున్నాడు. ఇస్సాకుకు మాత్రం ఏకైక భార్య రెబ్కా మాత్రమే. కవల పిల్లలైనటువంటి యాసావు యాకోబుల ద్వారా మరి ఇశ్రాయేలు యొక్క సామ్రాజ్యము అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. కానీ ఇస్సాకు యొక్క ఫ్యామిలీ లైఫ్ని చూస్తే కాస్త బాధాకరంగానే ఉంటుంది. ఎందుకు అంటే ఇస్సాకు తన పెద్ద కుమారుడైనటువంటి యాసావును తెగ ప్రేమించాడు. అందుకే ప్రేమించాడు కనుకనే వేట మాంసాలు అవి తీసుకొస్తున్నాడు కనుకనే మరి అంతగా మరి దీవెనలన్నీ కూడా పెద్ద కొడుకు అనుకొని మారువేషం వేసుకుని వచ్చినటువంటి యాకోబుని దీవించేస్తాడు. చూసారా, పెద్దోడని ఒక ప్రేమ. అలాగే తల్లి అయినటువంటి రెబ్కా చిన్నోడు కదా అని యాకోబును ఆమె ప్రేమించడం మొదలుపెట్టింది. తన తండ్రి యాసోవును ప్రేమిస్తున్నాడని, అతనికన్నా ఇతడు మంచిగా ఉండాలని తల్లి సహాయంతో యాకోబు ఇద్దరు కూడా స్వార్థపూరితమైన ప్రేమలో, పెద్దోడేమో తండ్రి, చిన్నోడేమో తల్లి, ఇలాగా స్వార్థపూరితమైన ప్రేమల ద్వారా వారు చిన్నప్పటి నుంచి కూడా ప్రేమగా ఎదగకుండా కక్షా కార్పుణ్యాలతో ఎదిగినట్లుగా మనం చూస్తాం. మరి ఆ కక్షా కార్పుణ్యాల ద్వారా మరి అన్నదమ్ములు చాలా కాలం ఇంచుమించుగా
20 సంవత్సరాలు విడిపోయి జీవించారు. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇస్సాకును బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సమాధానము, అలాగే నెమ్మది నేర్చుకోగలం. దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు ఆయన్ని. అలాగే ఇస్సాకు నుంచి మనం నేర్చుకోకూడని కొన్ని కూడా ఉన్నాయి. ఏంటంటే స్వార్థపూరితమైన ప్రేమ మనకు ఉండకూడదు. మనకి కడుపున పుట్టిన బిడ్డలు ఎవరైనా, చిన్నైనా పెద్దైనా, ఇద్దరికీ సరి సమానమైన ప్రేమను పంచేవారిగా ఉండాలి తప్ప పెద్దోడికి ప్రేమ, చిన్నోడికి తగ్గ ప్రేమ ఎప్పుడు కూడా అటువంటి పూరితమైన ప్రేమలు మనం చూపిస్తే బిడ్డలు సమాధానంగా, అన్యోన్యంగా, ఐక్యతగా ఎదగవలసిన కుటుంబంలో కక్ష, కార్పుణ్యాలు, పగతో పిల్లల్ని పాడు చేసే వాళ్ళము మనమే అవుతాం. అలాగా ఈ యొక్క ఇస్సాకు, రెబ్కా చేశారు కనుకనే వాళ్ళిద్దరూ కూడా, ఏసావు, యాకోబు కూడా మరి ఇడిపోయే జీవించారు. అటువంటి జీవితము మనకు కానీ మన పిల్లలకు కానీ రాకుండా కలిసి ఐక్యతతో మన కుటుంబం ఉండేలాగిన మన పిల్లలకు ప్రేమను, ఇటువంటి స్వార్థము లేని ప్రేమను మన పిల్లలకు మనం పంచుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చుకుందాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్.